ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల పునర్విభజనలో కొన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాల సంఖ్యను 29 నుంచి 28కే పరిమితం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలిపే ప్రతిపాదన చర్చకొచ్చింది. దొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో, పొదిలిని ఒంగోలు జిల్లాలో, గూడూరును నెల్లూరు జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతిలో కలపాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 29న మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకుని 31న తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో గత నెల 27న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రభుత్వం నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు అనగాని, అనిత, నారాయణ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల పునర్విభజనలో మార్పులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని అధికారులకు స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లె జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలనే అంశంపైన కీలక చర్చ జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే జరిగితే 29 జిల్లాల ప్రతిపాదన 28కే పరిమితం కానుంది. మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తిరిగి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలా లేక వేరే పేరు పెట్టాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికొచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాను ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్లే యథాతథంగా కొనసాగించాలని సీఎం సూచించారు. ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు ఇతర ప్రాంతాల్లో మార్పులు పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలం పలాస నుంచి టెక్కలి డివిజన్ కు మారనుంది. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం నుంచి అనకాపల్లి డివిజన్ కు మార్చనున్నారు. సామర్లకోట మండలం కాకినాడ నుంచి పెద్దాపురం డివిజన్ కు మారనున్నాయి. అద్దంకి రెవెన్యూ డివిజన్లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జే పంగులూరు, కొరిషెపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చారు. కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చి తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాలో చేర్చి వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లోకి మార్చాలని ప్రతిపాదించారు. పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కు, పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరును మదనపల్లె రెవెన్యూ డివిజన్కు మార్చనున్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సదుం, సోమల, మదనపల్లె జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్ కు మారనున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమదుగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయడంతో పాటు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మరోసారి సమావేశమై సీఎం సూచనలకు అనుగుణంగా నివేదిక రూపొందించనున్నారు. 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆ నివేదికపై చర్చించి తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.